స్పెషల్ వచ్చేసి బగారా రైస్. ఫస్ట్గా బౌల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, కొత్తిమీర, మెంతాకు, పుదీనా అన్ని తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇవన్నీ మా పాప అయితే చేస్తుంది. ఒకసారి వీడియో ఫుల్గా చూసేయండి. ఎలా చేసిందో చివరిగా వరకు చూసిన తర్వాత లైక్ అయితే చేయండి. ఫస్ట్గా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. దాన్ని బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. అవి బాగా ఎర్రగా కావాలి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. బాగా ఆనియన్స్ అయితే ఎర్రగా కాలాయి. అవైతే బాగా ఎర్రగా అయ్యాయి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే లైక్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మా పాపకు సరిగా చెప్పడానికి రావడం లేదు. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్కి రంగు చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోండి. ఆ తర్వాత ఇంకా కొత్తిమీర, మెంతాకు, పుదీనా అయితే ఈ 3 కలిపి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. మీకు వీడియోలో ఆనియన్స్ నల్లగా కనిపిస్తున్నాయి కదా, నల్లగా అయితే లేవు ఫ్రెండ్స్, గోల్డ్ కలరే ఉన్నాయి. వీడియోలో అయితే నల్లగా కనిపిస్తున్నాయి. రైస్ చేసిన తర్వాత చూడండి, మీకు కలర్ఫుల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే చేసింది. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా టమాటా పళ్ళు అయితే వేసుకోండి. మా పాప మాట్లాడాలని మీతో చూస్తుంది. సరిగా చెప్పండి, ఇంక రావడం లేదు, అర్థం చేసుకోండి చెప్తుంది. ఇవైతే బాగా ఎర్రగా కావాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం బియ్యం ఎన్ని తీసుకుంటామో దానికి డబల్ నీళ్ళు వేయాలి. ఆ తర్వాత మూత పెట్టాలి ఫ్రెండ్స్. మూత పెట్టక ముందు మనమైతే సాల్ట్ కానీ కల్లుప్పు కానీ రుచికి సరిపడమైనా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత ఇలా ఎసురు వచ్చిన తర్వాత ఇంకా బియ్యం కడిగి పెట్టింది, నానబెట్టుకుంది. బియ్యం అయితే నానబెట్టుకున్న తర్వాత ఇంకా నీళ్ళు అయితే వంచుకొని ఇంకా బియ్యం అయితే ఈ మరుగుతున్న ఎసురులు అయితే పోసింది చూడండి. ఇలా పోసేటప్పుడు బాగా అన్నం ఉడికేటప్పుడు మా ఇంట్లో ఏమైందంటే గ్యాస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. గ్యాస్ అయిపోయి ఇంకా ఏం చేయాలో మాకైతే దిక్కు తెలియదు. ఇంకా 1 కేజీ పట్టించుకుందామంటే మా ఇంటి ఎదురుగానే కొట్టు అయితే ఉంది. ఆ కొట్టులో గ్యాస్ ఇంకా సండే కాబట్టి గ్యాస్ అయితే లేదు, ఇంకా రాలేదు ఈరోజు అన్నారు. ఇంకా మాకైతే మెంటల్ ఎక్కిపోయింది. ఇంకా మెంటల్ ఎక్కిపోయింటే ఇంకా మా ఇంటి ఎదురుగా ఒక అవ్వ అయితే ఉంది. అవ్వ దగ్గరికి వెళ్ళి ఇంకా మగ్గించుకొని అయితే రైస్ అయితే వచ్చాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో. చాలా పర్ఫెక్ట్గా కలర్ని ఇంకా రైస్ని చాలా పొడిగా చాలా పర్ఫెక్ట్గా అయితే చేసింది. ఇంకా అందులోకి వచ్చేసి ఇంకా పుల్లగూర అయితే చేసింది చూడండి, గోంగూర పుల్లగూర అయితే చేసింది. ఇంకా ఈ ప్లేట్ వచ్చేసి మేము అన్నం మగ్గబెట్టుకున్నాం కదా, ఆ అవ్వకైతే ఇచ్చి వద్దామని చెప్పేసి ఇంకా ప్లేట్లోకి అయితే వేసుకుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.